నమస్తే అండి, నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ బడ్జెట్లో మనం ఏదైతే ఈ మాట్లాడుతున్నటువంటి విషయం ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, కేవలం సమాజ శ్రేయస్సు కొరకు మాత్రమే ఈ టాపిక్ అనేది నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇందులో నిరుద్యోగులకు మొండి చేయి చూపినటువంటి విషయం అందరికీ తెలుసు. ఏ విధంగా అంటే మీరు చూసినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే 6 పథకాలు ఉన్నాయో దాంట్లో 5 లక్షల భరోసా కార్డు అని చెప్పడం జరిగింది. లేకపోతే మనకు ఐటీ స్కిల్స్ అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది 33 జిల్లాలకు జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చెప్తామనేసి ఆ రోజు ఆకునూరి మురళీ సార్ కావచ్చు, అల్దాస్ జానయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మెయిన్ సెంటర్స్ ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, ఎక్కడైతే నిరుద్యోగులు స్టూడెంట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడికి వచ్చి వీళ్ళ ప్రచారాలు అనేది హోరెత్తించినారు. మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళందరి దగ్గర కూడా మనం మాట్లాడినాం నమ్మి. ఈరోజు ఇంత చేసినప్పటికీ కూడా ఇక్కడ మనకు రావాల్సింది ఒకటే ఒక క్వశ్చన్, బడ్జెట్లో మనకి ఎలాంటి అలొకేషన్ లేకపోతే మరి ఈ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది? నిజంగా ఇది చేస్తారా చేయరా అంటే ఈరోజు ఒకటే మాట్లాడుతూ ఉన్నామండి. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, అసలు వీళ్ళ ఉద్దేశం ఏందో అర్థమవుతలేదు. ప్రతి ఒక్కడు ఈరోజు యూనివర్సిటీలలో కావచ్చు తెల్ల సొక్కా వేసుకొని రావడం, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీపీసీసీ అధికార ప్రతినిధి, రాష్ట్ర కాంగ్రెస్ యువజన అధికార ప్రతినిధి అని చెప్పేసి ఈరోజు టీవీల డిబేట్లలో కావచ్చు, వాళ్ళకు సీట్లు దక్కినాయో దక్కలేదో మనకు తెలియదు, కానీ వాళ్ళకి రాజకీయ స్వలాభం కోసం కావచ్చు ఎవరైతే చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా నిరుద్యోగ సమస్యలన్నీ కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మన మీద బురద జల్లడం, ఇంకా ఒక గుంటలో పడి ఉంటే ఇంకా 4 రాళ్ళేయడం చేస్తున్నారు తప్పితే బయటికి తీసుకొచ్చేటువంటి అంశం అయితే కనిపించలేదు. మనందరికీ తెలుసు డిఎస్సి ఉద్యమం ఎంత పెద్దగా చేసినామో, ఎంత హోరెత్తించినామో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు జరిగినప్పటికీ కూడా ఈరోజు ఒక గిరిజన బిడ్డ నక్సలైట్ నుంచి మనకు మంత్రిగా ఎదిగిందని చెప్పేసి ఆ రోజు ప్రమాణ స్వీకారోత్సవంలో సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తుంటే మనం ఎన్ని హర్షధ్వానాలు వెలువెత్తించడమో మనకు తెలుసు. ఆమెకు ఫోన్ చేస్తే కూడా టెట్ అంటే ఏంటిది అడిగేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి మంత్రివర్యులు ఉన్నారు. బట్టి విక్రమార్క సార్ గారికి కాల్ చేస్తే ఆయన ఏమన్నాడు, మీకు ఇంకొకటి వస్తుందమ్మా డిఎస్సి, ఇన్ని రోజులు ఏం చేసిరు మీరు చదవలేదా అంటే, దేశ చరిత్రలో ప్రత్యక్ష రాజకీయాలలోకి నిరుద్యోగులను దింపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ఇంతవరకు ఒక ప్రత్యక్ష రాజకీయాలలో ఎలక్షన్ సామాగ్రిగా వాడుకుంది ఈరోజు నిరుద్యోగులని. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆయన మాట్లాడినటువంటి క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. 3 నెలలు 6 నెలలు పుస్తకాలు పక్కన పెట్టండి మీరు తిరగండి అని. ఇదే బల్మూరి వెంకట్ మాట్లాడినటువంటి క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన ఏమని చెప్పారు, ఇదే గ్రూప్ 2 లాస్ట్ టైం వాయిదా వేసినప్పుడు మేము టీఎస్పీ ముట్టడి చేస్తా ఉన్నప్పుడు వచ్చి విద్యార్థులకు కనీసం సమయం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఈరోజు మైకుల ముందు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ఇంట్లో కూట్ల రాయి తీయలేనోడంటే ఏట్లో రాయి తీయడానికి పోయిండు అన్నట్టు నీట్ పేపర్ గురించి ఢిల్లీలో మీరు నిరసనలు చేస్తూ ఉన్నారు. సిగ్గన్నా ఉండాలి మీకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీట్ పేపర్ గురించి ఏమొచ్చిందండి మీకు? ఇక్కడ గ్రూప్ 1లో రిజర్వేషన్లు ఇవ్వలేదు ప్రిలిమ్స్లో, దాని గురించి మాట్లాడారు మీరు. టీఎస్పీఎస్సీలో 16 పేపర్లు లీక్ అయితే ఒకటే ఒక ఎగ్జామ్కి రిజల్ట్ కూడా ఇచ్చారు. ఆ ఎగ్జామ్ ఏందో నేను మీకు చెప్పాను, ఎందుకంటే దానికి స్టూడెంట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అది మాకు సంతోషమే. అదొక్కటి ఎట్లా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందో అర్థం కాని విషయం. ఇల్లంతా కాలిపోతుందట, ఒకటే ఇటుక బాగుంటుంది, ఒకటే స్తంభం మీద నిలబడుతుంది అన్న ఉద్దేశంతో అది ఇచ్చిరు. హైకోర్టులో ఒక్క కేసు కూడా నిలబడినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కేసులు వేసి వాయిదాల కోసం తిరగడం అవుతుంది. ఈరోజు డిఎస్సి కేసు కూడా నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర న్యాయ వ్యవస్థ కావచ్చు, దేశ న్యాయ వ్యవస్థలో కూడా సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక 10 మంది పిటిషన్ వేస్తే దానికోసం 2 లక్షల మందిని ఇది చేయాలా, వాళ్ళ జీవితాన్ని భిక్షగా పెట్టాలా, త్యాగం చేయాలా అనేటువంటిది ఈరోజు ప్రభుత్వ తరపు న్యాయవాది ఎట్లా వాదిస్తాడండి? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం తప్పే, మిస్టేక్ అనేది జరిగితే ఒక్కరు పిటిషన్ వేసినా 2 పిటిషన్ వేసినా కూడా దాని మీద విచారణ జరపాల్సినటువంటి బాధ్యత అనేది న్యాయ వ్యవస్థకు ఉంటుంది. దాన్ని కూడా మేము ఎంత లేట్ అయినా కూడా ఆ న్యాయం మాకు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలనే మేము ఇంకా వారి మీద నమ్మకంతో కొనసాగుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మేధావులందరూ కావచ్చు, అధికారులందరూ కావచ్చు, మీరందరూ కూడా ఈరోజు స్పందించాల్సినటువంటి సందర్భం వచ్చింది. నిరుద్యోగులు ఎప్పటికీ నిరుద్యోగులు అవుతున్నారు. ఈరోజు తెలంగాణ గడ్డ అంటే విద్యార్థుల ఆర్తనాదాలు. ఆ అర్థనాదాలను పట్టించుకోకుండా ఇదే 6 నెలలు కూడా కావట్లే, 2 నెలలు అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో గెలిచి ముఖ్యమంత్రిగా అడగకుండానే డిఎస్సికి 3 నెలల సమయం ఇవ్వడం జరిగింది. వాళ్లకు 25,000
మెగా డిఎస్సిని కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు నేను వస్తున్నప్పుడు చూశానండి బస్ స్టాప్లలో 11,062 పోస్టులతో విడుదలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు అని చెప్పి బస్ స్టాప్లలో పెట్టుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభ్యర్థులు ప్రెస్ మీట్లు పెట్టడాలు, లేకపోతే మీరు ప్రెస్ మీట్లు పెట్టడాలు, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడం అవసరం లేదు. మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చుంటే మా అంతటా మేము ఎంతో మందికి స్ప్రెడ్ చేయగలిగినటువంటి సత్తా ఈరోజు నిరుద్యోగులకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలకు పైగానే సమయం గడుస్తూ ఉన్నా కూడా నిరుద్యోగులుగానే ఉండిపోతూ ఉన్నారు. నిరుద్యోగులను వాడుకొని పైకెదిగినటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు ఉద్యోగులుగా, రాజకీయ ఉద్యోగులుగా స్థిరపడతా ఉన్నారు. ఇంతవరకు జరిగినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనందరికీ తెలుసు, అవన్నీ కూడా మేము ముందుంచుతా ఉన్నాం. ఇప్పుడు చేయవలసిన తక్షణం ఏంటిది అని అంటే, ఎవరైతే సోయికొస్తా ఉన్నారో ఎంతసేపటికి పరీక్షలు రాయడం అనేదే కాదు. మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టాలని నేను ఇది చెప్పట్లేదు. పరీక్షలు రాసే సమయం పెట్టుకోండి, చదివే సమయం పెట్టుకోండి. కొంతవరకు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, నిరుద్యోగులకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, సమాజం ఎందుకు స్పందించట్లేదు, ఈరోజు ప్రతిపక్షాల హోదాలో ఉండి ప్రతిపక్షాలు కూడా కొంతమంది స్పందించకపోవడానికి కారణం ఏంటిది, స్పందించినా కూడా పక్కా ప్రణాళికలతో ఎందుకు వాళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు, అసలు ఇది సీఎం గారి దృష్టికి వెళ్తుందా, ఒకవేళ వెళ్తే ఆయన దీనిని పక్కన పెట్టడానికి కారణం ఏంటిది, కారణం ఎవరైతే ఉన్నారో ఇక్కడ జరిగేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే దేనికి పనికిరాని ఒక కొటారి బ్యాచ్ను నమ్ముకొని ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్పినట్టు మాత్రమే ఈరోజు వాళ్ళు వినడం జరుగుతూ ఉంది. బల్మూరు వెంకట్ గారి బ్యాచ్ వాళ్ళు మేము వెళ్ళి కోటా నీలిమ మేడంని కలిసి అక్కడి నుంచి పొన్నంసాన్ని గెలవడానికి సెక్రటేరియట్కి వెళ్తే వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళని తీసి కల్పించానా, వాళ్ళని ఎట్లా కలుస్తారు మేడం అని మీరు ప్రచారం చేయడం జరిగింది. మీరు అసలు నిరుద్యోగులకు పార్టీలకు సంబంధం ఏంది, మీకు నిజంగా మెదడుంటే, మీకు నిజంగా విచక్షణ జ్ఞానం ఉంటే నిరుద్యోగులు అనే వాళ్ళు పాస్ట్లో ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు మాత్రం నిరుద్యోగులుగా వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ దగ్గరకు మాకు న్యాయం చేయండి అని వెళ్ళినప్పుడు వాళ్ళు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఎంతసేపటికి మీరే మీ ముగ్గురు చెప్పినట్టే, మీ నలుగురు చెప్పినట్టే వింటే తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు ఈరోజు పక్కదారి పట్టేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది. అధికారులారా, విద్యా నైపుణ్యాలు కలిగినటువంటి, సృజనాత్మకత కలిగినటువంటి మేధావులారా, తెలంగాణ మేధావులు అని చెప్పుకొనబడుతున్నటువంటి మీరు ఎందుకు బయటికి రావట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతసేపటికి నిరుద్యోగులం మాకు మేమే గొంతులు వినిపిస్తే మేమేదో రాజకీయాల స్వలాభం కోసం, రాజకీయాలకి రావడం కోసం ఇట్లా చేస్తున్నామని కూడా మా మీద కమెంట్లు చేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలు చేపిస్తున్నారని కూడా కమెంట్లు చేయడం జరుగుతుంది. రీసెంట్గా చూసినాం, రేవంత్ రెడ్డి గారి పిఏకు కాల్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అన్నమాట, మేము డిఎస్సి గురించి, వాయిదా గురించి మాట్లాడుతున్నాం సార్తో ఒక్కసారి మాట్లాడాలంటే మీతో కేసీఆర్ ఫోన్ చేయించిండా, కేటీఆర్ ఫోన్ చేయించిండా అనేటువంటి దుర్భాషలు అనేటువంటి, ఇంత విచక్షణ లేకుండా మాట్లాడేటువంటి పిఏలు కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం వేరు, వాళ్ళు మా మీద రుద్దేటువంటి ఉద్దేశం వేరు. దయచేసి ఆలోచించండి. నిరుద్యోగులకు రాజకీయ రంగులు పులమొద్దు. ఊసరవెల్లి లాంటి లక్షణాలు కేవలం రాజకీయ నాయకులకు ఉంటాయి తప్పితే ఈరోజు పరీక్షలు రాసి ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టిన మేము ఉద్యోగాలు వస్తే వెళ్ళిపోతాం. మాకు సొంత ఫ్యామిలీలు ఉంటాయి, మా మీద డిపెండ్ అయినటువంటి ఎన్నో ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి మేము వెళ్ళిపోతాం. మీ లెక్క మాకు డబ్బులు పెట్టి కొంత బడ్జెట్ మాకు ఎలోకేట్ చేసుకొని ఇంత పెట్టి మేము ఇంత మళ్ళీ సంపాదించుకోవాలనేటువంటి దుర్బుద్ధి మాకు లేదు. దయచేసి ప్రతిపక్షాలతో పోల్చకండి. ఇక ముందు జరగబోయేటువంటి నిరుద్యోగుల ఉద్యమాలు ఏవైనా కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా న్యాయబద్ధమైనటువంటి న్యాయం వాళ్లకు జరిగేలా కూడా మేధావులందరూ ఆలోచించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం.